శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ నెలలో ప్రత్యేకంగా స్త్రీలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒక్కమారు మనం పరీక్షించినట్టయితే సూర్యుడు 15వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. కుజుడు 20వ తారీఖు వరకు మేషరాశిలో ఉంటున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక బుధుడు 22వ తారీఖు వరకు మిథున రాశిలో ఉంటూ తదనంతరం కర్కాటక రాశిలో ప్రవేశించి మాసాంతం వరకు కర్కాటక రాశిలో ఉంటున్నాడు. గురువు 2వ తారీఖున ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు 8వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. వృశ్చిక రాశి వారికి జూన్ మాసంలో ప్రత్యేకంగా స్త్రీలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి అధిపతి అంగారకుడు కుజుడు. కుజుడి యొక్క సంచారము ప్రభావాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా ధనాధిపతి అయినటువంటి బృహస్పతి యొక్క సంచారము వృశ్చికము నుండి పంచమాధిపతి అయినటువంటి బృహస్పతి యొక్క సంచారము చాలా యోగదాయకంగా ఉంటుంది. అయితే అలాంటి బృహస్పతి జూన్ 2వ తారీఖున ఉచ్చ స్థానంలోకి వస్తున్నాడు. అంటే 9వ స్థానం అవుతుంది వృశ్చిక రాశి వారికి. కనుక అదృష్టము మీకు ఈ మాసం లోపల బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి మహిళలకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం కొరకు ఎదిరి చూస్తున్నటువంటి వారికి సంతానం కలుగుతుంది. ఉద్యోగం కొరకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఉద్యోగము లభిస్తుంది. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్నటువంటి పనుల లోపల కదలిక వస్తుంది. పనులు ప్రారంభమవుతాయి. సకాలంలో మీరు పూర్తి చేయగలుగుతారు. చాలా విషయాలలో శుభ ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో ఉన్నాయి. గురువు ముఖ్యంగా భాగ్యస్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు. ఇది చాలా విషయాల లోపల మీకు శుభ ఫలితాలను ఇచ్చేటువంటి సంచారం. ధార్మికమైనటువంటి మనస్తత్వం మీ లోపల పెరుగుతుంది. ధర్మ ప్రవృత్తితో ఉంటారు. నలుగురికి సహాయం చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వము అది మీకు రిఫ్లెక్ట్ అయ్యి మీ జీవితం లోపల శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం బాగా ఉంది. దూర ప్రయాణాలు చేస్తారు, అనుకూలిస్తాయి. తండ్రి ద్వారా మీకు లాభము చేకూరుతోంది. అంటే మహిళలకు తండ్రి ద్వారా రావాల్సినటువంటి ఆస్తి మీకు చెందే అవకాశము ఉంది ఈ మాసం లోపల. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలకు ప్రమోషన్ లభిస్తుంది. విద్యార్థులకు ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు అభివృద్ధి కనబడుతుంది. మంచి స్థాయిలో నిలుస్తారు. స్నేహితులు, ఆత్మీయులు, బంధువులు, చిన్ననాటి మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. ఆరోగ్యము నయమవుతుంది. పూర్వము ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను ఈ మాసంలో దూరమయ్యేటువంటి అవకాశము ఉంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు సానుకూలంగా ఈ మాసంలో ఉండడము మీకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబం లోపల ఆనందం వెల్లివిరుస్తుంది. శుక్రుని యొక్క ప్రభావము అదృష్టాన్ని కలిగిస్తుంది. అలంకరణపై మీరు మనస్సు నిలుపుతారు. వస్తువులను కొనుగోలు చేస్తారు.
ఆభరణాలు, విలువైనటువంటి వస్తువులపై మనస్సు నిలుపుతారు. ధనలాభం కనబడుతుంది. పిల్లల విషయం లోపల మంచి సెటిల్మెంట్ ఉండడం మూలకంగా మీకు చాలా సంతృప్తి కలుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. ఇకపోతే శని ప్రభావం మూలకంగా కొంత పిల్లలపైన మీరు మనస్సు నిలుపాలి. గురువు, శుక్రుడు, మిగతా గ్రహాల యొక్క అనుకూలత మూలకంగా వాళ్ళ సెటిల్మెంటు, ఉద్యోగము ఇవన్నీ కూడాను మీకు బాగానే ఉన్నప్పటికీ శని ప్రభావం మూలకంగా ఒక 1% పిల్లలపైన, వాళ్ళ వ్యక్తిత్వం పైన, వాళ్ళు చేస్తున్నటువంటి పనులపైన మీరు మనస్సు నిలపడం చాలా అవసరము. ఆ విషయంలో అప్పుడప్పుడు కొంత ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఇకపోతే ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి ఈ జూన్ మాసంలో చాలా కలిసి వస్తుంది. శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా శుభస్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను గ్రహాలు ఇస్తాయి. అయితే దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ప్రధానమైనటువంటి గ్రహములు గురువు, శని, రాహువు, కేతువు, సూర్యుడు, అంగారకుడు, ఇలా ఈ గ్రహములు దుస్థానాలలో సంచరిస్తున్నప్పుడు వాటి యొక్క ప్రభావము నెగిటివ్గా ఉంటుంది. కాబట్టి మనము పరిహారాలు చేసుకోవాలి. అంటే ముఖ్యంగా మనము పరిహారము అనంటే మనము ఏం చేయగలము అనేటువంటిది కూడాను కర్మకు సంబంధించినటువంటి విషయాలు. ముఖ్యంగా శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం చేసేటువంటి పని మూలకంగా ఫలితం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము చేసేటువంటి పనులను కూలంకషంగా ఆలోచిస్తూ పూర్వాపరాలను క్షుణ్ణంగా తెలుసుకొని ప్రారంభించడము, అనవసరమైనటువంటి విషయాలను చర్చించకుండా ఉండడము, ఇలాంటివి చేస్తూనే భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము స్తోత్ర పారాయణాలు, పూజలు, జపాలు, దాన ధర్మాలు, ఎవరికైతే అవసరము ఉందో బీదలకు, కూలీలకు, నిమ్న స్థితిలో ఉన్నటువంటి వాళ్లకు సహాయ సహకారాలు చేయడము, ఇవన్నీ కూడాను పరిహారం కిందికి వస్తాయి. పరిహారము అనగానే మనము జపం చేస్తూ కూర్చోవడం కాదు, అన్నీ కూడాను మనకు పరిహారం కిందికే వస్తాయి. అయినంత మట్టుకు బీదలకు మనం సహాయం చేయడం, చదువుకునేటువంటి విద్యార్థులకు, విద్యార్థినులకు పుస్తకాలు ఇవ్వడం, లేదా వస్త్రదానం చేయడం, వాళ్లకు మంచి సంస్థలో చేర్పించడానికి మనకు తెలిసినటువంటి ఆలోచనను పాస్ ఆన్ చేయడం, సహాయం చేయడం, ఇలాంటివన్నీ కూడాను పరిహారమే. కనుక పరిహారాలు ఈ విధంగా కూడాను మనం చేయవచ్చును. సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాలపై మనం మనస్సు నిలుపుతూ అందరికీ సహాయం చేయాలి. తర్వాత దైవభక్తి కొరకై శని ప్రధానంగా మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు శనీశ్వరుడి యొక్క మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆ శని ప్రభావం తగ్గుతుంది. నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. నల్లటి వస్త్రము, ఇనుప ముక్క ఇవి దానంగా ఇవ్వండి. అన్నదానం చేయండి. ఇక గురువు కొరకై గురు ప్రీత్యర్థమై తల్లిదండ్రులను సేవించండి. పెద్దలను సేవించడము, గురు దర్శనాలు చేసుకోవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, గురు చరిత్రను చదువుకోవడము, దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోవడము, ఇవి చేసినట్టయితే మీకు గురువు అనుగ్రహం లభిస్తుంది. ఇక రాహుకేతువుల ప్రీత్యర్థమై మీరు అమ్మవారిని కొలవండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. గణపతిని నిత్యం కూడాను మీరు కొలవండి. గణపతి స్మరణ చేయడము, గణపతిని దర్శించుకోవడం మూలకంగా మీరు చేసేటువంటి కార్యక్రమాలలో ఆలస్యం కానీ ఆటంకాలు కానీ రాకుండా ఉంటాయి. కాబట్టి గణపతిని, అమ్మవారిని
మీరు పూజించండి. ఇక సూర్య భగవానుణ్ణి కూడాను మీరు ప్రతినిత్యం ఆరోగ్యం విషయమై, ఆరోగ్యమే మహాభాగ్యం గనుక మనిషి అన్నీ కూడాను అనుభవించాలి అనంటే మనకు ఆరోగ్యం బాగా ఉండాలి. కాబట్టి గ్రహస్థితితో నిమిత్తం లేకుండా సూర్య భగవానుడికి ప్రతినిత్యం కూడాను మీరు నమస్కారం చేసుకోండి. 12 సార్లు సూర్యుడికి నమస్కారం చేయండి, అర్ఘ్యప్రదానం చెయ్యండి. తద్వారా సూర్యుడి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆరోగ్యము మనకు చాలా ముఖ్యమైనటువంటిది అన్నిటికంటే కూడాను. కాబట్టి ఆ సూర్య నారాయణుడి యొక్క అనుగ్రహము మీకు ఉండాలి. కనుక సూర్యుడికి నమస్కారం చేసుకోండి. వీలైతే సూర్య నమస్కారాలు చేయండి. అది మీకు యోగా విధానంగా సూర్య నమస్కారాలు ఉంటాయి. దాన్ని చేసినట్టయితే ఆరోగ్యము, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడాను మీకు అనుకూలంగా ఉంటూ అన్ని విషయాల లోపల కూడాను మీకు ఒక అభివృద్ధి మార్గంలోకి మిమ్మల్ని తీసుకువస్తుంది కనుక అది చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉండండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ, దుస్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పటికీ మిమ్మల్ని ఆ భగవంతుడు అన్ని రకాలుగా రక్షిస్తూ మీకు మంచి ఆలోచనలను ఇస్తాడు. కాబట్టి ఇవి చేయండి. శుభం.